మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ 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 ఓకే श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రభుత్వం అది రివ్యూ చేయడం జరిగింది సార్. దాదాపు 54 డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు వారు అక్కడ ఎంగేజ్ అయ్యారు సార్. వారు తప్ప అందరూ ఈ రోజు ఈ మీటింగ్ లో ఉన్నారు సార్. మీ రిమార్క్స్ బట్టి ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ బట్టి విల్ స్టార్ట్ సార్. వారు కూడా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes లో జాయిన్ అయ్యారు సార్. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం సార్. ప్యాడీస్ ఐకేపీ సెంటర్లలో 4 days అలానే ఉంచి ఇబ్బంది అవుతుంది. గౌరవ ఎంపీ గారు, మన ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, ఇంకా ఈ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వం మన ప్రజాపాలన అని చెప్పి 99 days ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేయడం జరిగిందో, దాంతోపాటు ఈసారి రివ్యూ ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా దాన్ని గవర్నమెంట్ వైపు తీసుకువెళ్ళి రిజాల్వ్ చేయడానికి ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఆ గ్యారంటీ కార్డు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము, సన్న బియ్యం డిస్ట్రిబ్యూషను, ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఏమన్నా జరిగిందో, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటి ఇష్యూస్ని మనం ఈరోజు డిస్కస్ చేయవచ్చు. ఎక్కడైతే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉందో అది నేను ప్రభుత్వం లెవెల్లో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో మనము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని, ఎందుకంటే అందరు కూడా ఇండస్ట్రియల్ హబ్ అంటారు సంగారెడ్డిని, ఈ ఇండస్ట్రియల్ హబ్ని సరిగా మనము పరిపాలించుకుంటే మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు. You have the maximum amount of CSR funds coming. మళ్ళీ మనకు బీజేపీ ఎంపీ గారు ఉన్నారు, ఇంకా ఎక్కువ నిధులు ఢిల్లీ నుంచి తీసుకురావడానికి వారు కూడా సాయం చేస్తారు. సో ఇంకా అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ ఆల్సో నోస్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ మనకు సెంటర్ నుంచి రావాలో. సో వాళ్ళిద్దరు కూడా మనకు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. సో లెట్ us debate today what are the main 10 points we will restrict our main discussions until దామోదర్ రాజనరసింహ గారు వచ్చిన తర్వాత మెయిన్ పాయింట్స్ తీసుకున్నాము. అప్పటి వరకు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే ఎంపీ గారు మీరేమన్నా